శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో రెవెన్యూ అధికారులపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇస్తామంటూ కొందరి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నందిగాం మండల రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఓ రాంజీపై అక్రమ వసూళ్ల ఆరోపణలు వెలువెత్తాయి. ఇక ఎంఆర్ఓ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ వీఆర్ఓ రాంజీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అయినా కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పట్టా లేదు, మీకు ఇల్లు ఖాళీ చేసేయాలా, ఇల్లు ఎరగొట్టేయాలా. ఎంఆర్ఓ గారు వచ్చి ఎవరెవరు పట్టాలు లేవో వాళ్ళు ఎరగొట్టేయాలా, ఏదో చేయాలన్నారు. మీరేమో నా పుట్లేరు తెచ్చి ఎరగొట్టేస్తాను అన్నారు. అందుకే మరి ఏడు చేస్తాం, మరి డబ్బులు ఇస్తే చేస్తారేమో. ఇచ్చిన ఏ కాగితం లేదు, ఏటీ లేదు. రామ్జీ 30,000. 30,000 ఇస్తే ఇల్లు ఎరగొట్టిన కాగితం ఇస్తాను అన్నారు. ఇచ్చారా? లేదు. ఫోన్ యాడ్ చేశారా? ఏం లేదు. మీరు చేశారు? అడిగారా? అడిగాను, ఒకసారి 2 సార్లు కలిస్తే ఏం చెప్పలేదు. ఇస్తానే అంటున్నాడు. మరి ఎప్పుడు ఇస్తాడో తెలియదు, బయటికి తెలిస్తే ఇస్తాడు ఎవడో, అదొక భయం కదా. ఏమో ఎవరు చెప్పారు, ఎంఆర్ఓ గారు అక్కడ అవన్నీ ఎరగొట్టేమంటున్నారు, అలాగే మీది కూడా ఎరగొట్టేస్తామంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎరగొట్టు, బయట ఉన్నప్పుడు ఎరగొట్టుకో అని చెప్పాను. డబ్బులు ఇయ్య అన్నారు. ఎంత అంటే ఇయ్యి అన్నారు. ఎంత అంటే 30 దాకా ఇచ్చాను. పట్టా లేదు, మీకు ఇల్లు ఖాళీ చేసేయాలా, ఇల్లు ఎరగొట్టేయాలా. ఎంఆర్ఓ గారు వచ్చి ఎవరెవరు పట్టాలు లేవో వాళ్ళు ఎరగొట్టేయాలా, ఏదో చేయాలన్నారు. మీరేమో నా పుట్లేరు తెచ్చి ఎరగొట్టేస్తాను అన్నారు. అందుకే మరి ఏడు చేస్తాం, మరి డబ్బులు ఇస్తే చేస్తారేమో. ఇచ్చిన ఏ కాగితం లేదు, ఏటీ లేదు. రామ్జీ